గానాలతో అనే పాట పాడుకుందాం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన.
స్తోత్రం. మనల్ని ఎంతో ప్రేమించి విశ్వాసులకి అయితే మరి చాలా ఖర్చు తక్కువ, ఎక్కువ మంది వస్తారు. దైవ సేవకులకి ఏదైనా చేయాలి అంటే అది అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా మన పట్టణంలో మన ప్రాంతాల్లో ఎవరికి ఫోన్ చేసినా గిఫ్ట్ ఏంటయ్య గారు అనే దినాల్లో మనం ఉన్నాం. ఇటువంటి దినాల్లో మరి రాజన్న గారు చాలా భారం తీసుకున్నారు. వాస్తవంగా సంఘం ఎంతో మేలు పొందుతారు. వివేకయ్య గారు చాలా అద్భుతమైన స్పీకర్ దైవజనుల ద్వారా. అయితే మనలాంటి సేవకుల కొరకు అన్న సమయాన్ని ఇవ్వడం చాలా సంతోషం. ఈ సమయంలో చివరిగా వారిద్దరు వచ్చి ఓ చక్కని పాట పాడి దేవుని కనపరుస్తారు. ఆ తర్వాత ఒకరిద్దరు ప్రార్థన చేస్తారు. ఆరాధనలోనికి వెళ్ళి మనం అయ్యగారికి సమయం ఇద్దాం. వాస్తవంగా నేను మనసులో ఇద్దరిద్దరు ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు ఉంటాయి మన కుటుంబ సంసార జీవితంలో. ఒక మంచి విషయం భార్య, ఒక మంచి విషయం భర్త, వారిలో ఉన్నది. ఇంకా మిగిలినవి అంటే చాలా ఉంటాయి సహజంగా. ఒక మంచి విషయం చెప్తే బాగుంటుంది, ఇద్దరిద్దరు నిలబడి అనుకున్నాను. మరి ఇంకా రాకడ ఆలస్యం అయితే, వారి రాకడ దైవజనుల రాకడ ఆలస్యం అయితే చూద్దాం. మరి అన్న అక్క పాట పాడిన తర్వాత దేవుని సేవకులు శ్యాంబాబు అన్న గారు, అలాగనే దైవజనులు ఒంగోలు నుంచి వచ్చిన మాస్టర్ గారు చంద్రశేఖర్ అన్న గారు కూడా ప్రార్థన చేసిన తర్వాత ఆరాధనలోకి వెళ్దాం. మిగిలిన దైవజనులు వర్తమానం తర్వాత చివరిలో దాసన్న గారు లాంటి వాళ్ళు ప్రార్థన చేసి నడిపిస్తారు. అందరికీ వందనాలు. ఏ రీతి స్తుతింతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును, ఏ రీతి స్తుతింతును వర్ణింతును నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయయ్యా. వర్ణింతును నీ ప్రేమ మధురంబును,
ఈ సమయంలో దేవుని సేవకులు శ్యాంబాబు అన్న గారు వచ్చి, దైవజనులు టౌన్లోనే ఉన్నారు, వస్తున్నారు, ప్రార్థన చేస్తారు. తర్వాత ఒంగోలు నుంచి మన ముందుకు వచ్చిన పాస్టర్ గారు చంద్రశేఖర్ అన్న గారు కూడా వచ్చి ప్రార్థన చేస్తారు. ఈలోపు టీ తీసుకుందాం, అవకాశం ఉంటే బిస్కెట్ ఒక్కొక్కటి తీసుకొని మంచిది తాగుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో చేపట్టుకుని ధైర్యముగా నీ కృపాసన చేరి ఉదయకాలం అబ్బా తండ్రి, నాన్న, డాడీ, పిత అంటూ నీ నామస్మరణ చేయడానికి, నేను సన్నుతించడానికి, ప్రస్తుతించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి, మీ నామమును ఘనపరచడానికి, గొప్ప చేయడానికి, ఆరాధించుటకు మీరు మా ఎడల చూపిన విశేషమైన నీ కృప కొరకే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది కాల సంకల్పములో మా ప్రియులు, మీ దాసులు, దైవజనులు రాజన్న గారి అంతరంగములో ఒక శ్రేష్టమైన ప్రేరేపణ మీరు పుట్టించినందుకే మీకు స్తోత్రాలు. ఈ విధంగా దైవజనులకు నాయన కుటుంబాలుగా పాస్టర్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకే మీకు స్తోత్రాలు తండ్రి. ఈ విధంగా ఆరంభం నుండి ఇంతవరకు ఆత్మలో మీరు ఎత్తిపట్టి నడిపిస్తున్నందుకు స్తోత్రం. తీసుకుని వచ్చినటువంటి దైవజనులను బట్టి, దైవజనురాలను బట్టి, వారి కుటుంబాలను బట్టి నిండు మనసుతో నీ సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ పరిశుద్ధాత్ముడా, ఇప్పటికీ మా మధ్యలో కదలాడుతున్నందుకు స్తోత్రం. నీ మహిమతో దిగి వచ్చినందుకు స్తోత్రం. నీ అత్యున్నత సింహాసనం మా మధ్యలో స్థాపించినందుకు స్తోత్రం. రాబోతున్న సేవకులను క్షేమంగా నడిపిస్తున్నందుకు స్తోత్రం. అభిషేకించి పొట్ట తేటగా, సూటిగా, స్పష్టముగా అయ్యా నా తండ్రి, నాతో, మాతో, ఒక్కొక్కరితో స్పష్టముగా, సూటిగా మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. వైవాహిక జీవితానికి ప్రత్యేకంగా సేవకులకు, సేవకురాళ్లకు అవసరమైన ఆధ్యాత్మికమైన విషయాల ద్వారా బలపరచబడి, సరిచేయబడి, నూతన పరచబడి, కృప పొందిన వారమై, రేపబడిన వారమై, నీ చిత్తమంతా పానార్పణముగా మా జీవితాల్లో పోయబడినట్లు కృపనిచ్చి బలపరిచి నడిపించమని సహాయాన్ని కోరుకుంటూ, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు అన్నిటా మీరే నాయకుడవుగా ఉండి నడిపించి ఆశీర్వాదాలతో నింపి పంపమని సహాయాన్ని కోరుకుంటూ, నీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ప్రశస్త నామాన్న ఈ ప్రార్థనలు అడిగి పొంది ఉన్నాము పరలోకపు తండ్రి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు వందనాలు. వాక్యం కొరకై మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. సరిగా నేర్చుకుంటేనే సరిగా నేర్పించగలం. నేర్చుకోవడానికి నాకు మంచి మనసు ఇవ్వండి అయ్యా. మా కుటుంబాలను కట్టుకోవడానికి సహాయం చేయండి అని వేడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీ ఘనమైన, మహోన్నతమైన, అతి శ్రేష్టమైన, సర్వోన్నతమైన నామానికి ఉదయకాల సమయంలో మా హృదయపూర్వకమైన కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ గడియ వరకు మమ్మల్ని మీరు ప్రేమించి, కృప చూపి, సజీవుల లెక్కలో నిలిపి, ఈ విధంగా మీతో సహవాసం చేసే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు తరతరములకు, యుగయుగములకు సజీవుడవు, స్తోత్రార్హుడవు, ఆరాధనీయుడవు, కీర్తనీయుడవు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో సేవకుల సదస్సులో ఆయన మిమ్మల్ని స్తుతించి, గణపరిచి, మీతో సహవాసం చేసి, మీ వాక్యాన్ని వినటానికి మమ్మల్ని మీరు ఈ దినము కొరకై సిద్ధపరిచిన దాన్ని బట్టి మీకు వందనాలు. ప్రార్థించి, నిరీక్షించి కనిపెట్టిన రీతిగా ఈ ఒలీవ పరిచర్యలో భాగంగా ఈనాటి ఈ కూడికలో కొన్ని పాటల ద్వారా మీరు మహిమ పొందారు. కొన్ని ప్రార్థన అంశాలను బట్టి మీ సందులో ప్రార్థించడానికి కృపనిచ్చారు. ఈ స్థలములో చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుపుతాను, చెవియోగ్య ఆలకిస్తాను అని మీరు ఇచ్చిన మాటను నమ్మి విశ్వాసముతో మేము అడిగినటువంటి ప్రార్థన మనవులను, విజ్ఞాపన మనవులన్నింటినీ మీ చిత్తానుసారంగా తగిన సమయంలో మీరు జవాబులు అనుగ్రహించే దేవుడు అని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. జరుగుతున్నటువంటి కూడికలో సేవకులను ఉద్దేశించి మీ దాసుడు ప్రభువా మీ పక్షాన్ని నిలబడి వాక్య సందేశాన్ని అందిస్తూ ఉంటుండగా మీరు ఏమి మాట్లాడుతున్నారో గ్రహింపు కలిగి, అవగాహన కలిగి, వ్యక్తిగతంగా మా జీవితాలను
మా కుటుంబాలను, మా సంఘ పరిచర్యలను తండ్రి నాయన మరి ఆలోచించడానికి ఏ ఏరియాలో ఏ కోణంలో మీరు మాట్లాడుతున్నారో అర్థం చేసుకొని, అప్లై చేసుకొని, అన్వయింపు చేసుకొని, అనుసరించి జీవించడానికి మీ కృపను దండిగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏర్పాటు చేసిన మీ దీన సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, రాజధానిని వారి కుటుంబాన్ని మీ కృపలో బ్లెస్ అయ్యమని, వారి పరిచర్యలు మీ కృపలో ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, మరి ఇక్కడ లీడ్ చేసి నడిపిస్తున్నటువంటి మీ సేవకులను బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యలను బట్టి వందనాలు చెల్లిస్తూ, అదేవిధంగా ఈ కూడికలో పాల్గొనడానికి పిలువబడి చేరి వచ్చినటువంటి ప్రతి సేవకురాలను బట్టి, ప్రతి సేవకులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, వారి పరిచర్యలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తూ, మరి విశేషంగా ఈ యొక్క స్థలంలో వాక్య పరిచర్య చేయబోతున్నటువంటి మీ దినదాసుని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, వారి పరిచర్యను కూడా దీవించి మీరు రాకడకై సిద్ధపరచమని ప్రార్థిస్తూ, ఏ ఉద్దేశముతో కూడిక ఏర్పాటు చేయబడిందో ఆ ఉద్దేశము సంపూర్ణంగా నెరవేరబడేలాగున మీకు మాత్రమే మహిమ కలుగునట్లుగా ఈ కార్యాన్ని జరిగించి మహిమ పొందమని మా రక్షకుడు, మా విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఘనమైన వాక్యమైన నామములోనే స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో అందరం లేచి నిలబడి ప్రభువును ఆరాధించుదాం. ఆరాధించిన తర్వాత తిరుపరాంతపు నుంచి మన మందికి వచ్చిన దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. ఆరాధనలోనికి వెళ్దాం. అందరం లేచి నిలబడదాం. అవకాశం ఉన్నవారు, ఆరోగ్యం ఉన్నవారు దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకులు మరి తిమోత్ అన్న గారు, అలాగనే హనోక్ అన్న గారు, జాన్ వేసులు అన్న గారు ముగ్గురు ముందుకు వస్తారు. ఒక 5 నిమిషాలు ప్రభువును మనం ఆరాధించుదాం. ప్రభువును ఆరాధించుదాం. సమయం చాలా తక్కువ ఉంది మనకి. వాక్యాన్ని వినడం కొరకై మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. Praise the Lord. స్తోత్రం, 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 స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తురునా కొండల వైపు నా కన్నులేంది కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిద్దాం. దేవునికి గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కలవరపడినే కొండల వైపు నా కన్నులే తురునా కొండల వైపు నా కన్నులేటి
వెంబడించిన బండవు కలవరపడినే కొండల ఆరాధనకి యోగ్యుడా పరిశుద్ధుడా గ్లోరీ ప్రైజ్ ది లార్డ్. ఆత్మతో మమతలో సంచరిస్తున్న పరిశుద్ధాత్ముడా ఆత్మతో నింపబడినట్లుగా అభిషేకము తండ్రి నాయనా మా మధ్యకు దిగి వచ్చి విధముగా కార్యము జరిగించు. ఆమేన్. సంపదలగనివి సంపదలని సంపదలగనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. యేసయ్యా యేసయ్యా ఆరాధనకు యోగ్యుడా అద్వితీయ దేవుడా ఆమేన్. కలవరపడినే కొండల వైపు కన్నులెత్తుదునా. యేసయ్యా స్తోత్రం. యేసయ్యా ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు. ఈ ఆత్మ సన్నిధి ప్రభు మా పైన కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతమంతా నీ ఆత్మాభిషేకముతో నింపబడినట్లుగా కదలని ఆమేన్. సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా. గట్టిగా యేసయ్యా పరవశించి పాడెదా. యేసయ్యా యేసయ్యా
పరవశించి పాడేదా యేసయ్యా నీదు అలా షహదల బలో షహదల కలదల బలో తహదల పరవశించి పాడేదా స్తోత్రం 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 పరవశించి పాడేదా పరవశించి పాడేదా యేసయ్యా 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 నిత్యమో కదలని సియోను కొండపై నిత్యమో కదలని సియోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 మహోన్నతుడానికి స్తోత్రం 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 కృపగల యేసయానికి స్తోత్రం 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 జీవము కలిగిన దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 ఆరాధనలో కొనసాగుతుండగా దేవుని సేవకులు ప్రార్థన నడిపిస్తారు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు 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 దేవా. వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో మహాపరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుచున్న తండ్రి, మీ ఉన్నతమైన నామమును బట్టి స్తోత్రములు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్యలో ఆత్మస్వరూపిగా ఉంటానని సెలవిచ్చిన గొప్ప దేవుడా, మా మధ్యలో మీరు ఉన్నందుకు స్తోత్రాలయ్యా. మా మధ్యలో మీరు సంచరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ దాసుడికి మీరు ఇచ్చిన ప్రేరేపణను బట్టి స్తోత్రాలయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ స్థలమందు జరుగుచున్నటువంటి ఈ సేవకుల కూడికను ప్రభువా, నీ నామములో తండ్రి ప్రారంభించి జరుగుచుండగా ముగింపు వరకు మీరు మా మధ్యలో అయ్యా మీరు నివాసము చేయండి తండ్రి. నీ దాసుల్ని మా మధ్యలోనికి తీసుకువచ్చినందుకు స్తోత్రాలు. నీ దాసుల్ని బలపరుచుకొని ప్రభువా, ఈ స్థలములో ఉన్నటువంటి సేవకుడితోనూ సేవకురాలతోనూ మీరు మాట్లాడండి తండ్రి. దేవా, మా సేవలో మాకు కావలసినటువంటి ఉన్నతమైనటువంటి నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచండి. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని, ముగింపు వరకు మీరే అధ్యక్షులుగా ఉండమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అతి వినయముగా వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. దయచేసి మరి క్లాస్కు ముందే ఎవరైనా వాటర్ తాగాలన్నా ఏదన్నా వాష్రూమ్ అయినా చూడండి. క్లాస్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. కొంతమందికి కూర్చోవడం ద్వారా నాకున్నట్లు బ్యాక్ పెయిన్ అలా ఉండొచ్చు, అలా లేచి నిలబడ్డం, వెనకాల కొంచెం 2 అడుగులు వేయడం అలా చేయండి. దేవుని సేవకులకి మరి మనం 11 గంటలకు ఇక్కడ ఉండాలని చెప్పాం. వారు ఇక్కడే ఉన్నారు, టౌన్లో వస్తున్నారు. ఈలోపు ఒక చిన్న మాటను మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. మనందరం నిరంతరం విద్యార్థులమే,
అన్న విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఎంతగా నేర్చుకుంటామో అంతగా నేర్పిస్తాం. గతంలో హైదరాబాద్ నుంచి మన మధ్యకు వచ్చిన పీటర్ అన్న గారు వర్తమానం అందించారు. దాసన్న గారు రాత్రి మాట్లాడారు. ఇలాగా అనేక మంది ఇలా వాడబడుతున్నారు అంటే దానికి కారణం బాగా రాసుకుంటారు, నేర్చుకుంటారు. మీరు రాజన్నను చూడండి, ఏ సెమినార్కి వచ్చినా పెందలకాడ వస్తారు, నోట్బుక్ పట్టుకొని మొదట కూర్చుంటారు, రాస్తా ఉంటారు. ఆయన దగ్గర నుండి నోట్స్ మేము కూడా కలెక్షన్ చేసుకున్నాం. ఈ మధ్య ఫోన్ చూస్తున్నారేమో అనుకున్నాను నేను. కొన్నిసార్లు మనకు అట్లాంటి పొరపాట్లు జరుగుతాయి. ఇతరులను గురించి మనం సరిగ్గా అంచనా వేసుకోక ఫోన్లో రాస్తున్నారు, ఫోన్ చూడట్లేదు. ఓసన్న జాన్ వెస్లీ గారు కూడా ఇలా అంటారు కదా, ఇలా అంటా ఉంటే చాలామంది అదొక స్టైల్ అనుకున్నారంట. ఒకసారి ఆయన కన్నీళ్లతో చెప్పారు విజయవాడలో, నాకు ఎముకలన్నీ ఇరిగిపోయినాయి ఆయన. ఒకప్పుడు నేను రిలీఫ్ కోసం మధ్యలో పాట పాడేటప్పుడు ఇలా అంటాను, ఇట్లా ఇట్లా అనడం స్టైల్ కాదు జాన్ వెస్లీ గారికి. అలా అంటేనే ఆయనకి ఆ నరాలు కొంచెం సల్లిడుస్తాయి అన్నమాట. ఇతరుల గురించి సహజంగా మనం చూడంగానే ఒక అభిప్రాయానికి వస్తాం. కలర్ డ్రెస్ వేసుకోగానే ఒక అభిప్రాయంలోకి 20 ఏళ్ళలో ఎప్పుడు చూసి ఉండరులే, లేకపోతే వాళ్ళు కొన్నిసార్లు ఏదో పరిస్థితిని బట్టి సీరియస్గా ఉంటే ఎప్పుడు ఇలానే ఉంటారు అనుకుంటాం. మన అభిప్రాయాలు మార్చబడాలి. మనకంటే చాలామందిని మనం యోగ్యులుగా మరి ఎంచాలి. ఓ చిన్న విషయాన్ని నేను అలా జ్ఞాపకం చేసి ఇక దేవుని సేవకులు ఘనమైన పరిచర్య చేమకొత్తులు చేస్తున్న దాసన్న గారు ప్రార్థన చేసిన తర్వాత మరి అయ్యగారికి ఇక సమయం ఇద్దాం. 9:30కు వచ్చామండి ఇక్కడికి. 9:30కు ప్రార్థన చేసి స్టార్ట్ చేసి 10:30 వరకు ప్రార్థన చేసాం, 1 గంట. దేశ క్షేమం కొరకు, ఎలక్షన్స్ ఫలితాల తర్వాత చాలా ఘోరమైన గొడవలు, మరి ఎక్కడో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో గొడవలు అనే విషయాలు వినేవాళ్ళం మనం ఒకప్పుడు. కానీ ఇవి మన పల్నాడు ప్రాంతాలని కూడా, మనకు అది సమీపంలో ఉన్న ప్రాంతాన్ని ఈ మధ్య ఊపిపడేసినాయి. ఒకప్పుడు ప్యాక్షనిజం అంటే రాయలసీమలోనే ఉండేది కదా, అది మన దగ్గర దాకా వచ్చేసింది. ఈ విషయాల కొరకై మనం భారంతో ప్రార్థించాము ఇంతవరకు. ఇక సాంగ్స్ విషయాల్లో కూడా ఇద్దరిద్దరు కలిసి పాడడం ద్వారా ఎవరు కుటుంబాన్ని వారు, అంటే అన్నయ్య దేవుడిచ్చిన పాస్టమ్మ గారా అని అలా చూస్తారని, అవి అన్నీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి కదా, చక్కగా బాగుంటుంది అన్న ఉద్దేశం అన్నమాట. మంచిది. ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జీవితంలో కుటుంబ ప్రార్థన అనేది ఏ సేవకుని జీవితంలో ఉండదో ఆ సేవకుడు సేవను కట్టగలడు కానీ కుటుంబాన్ని పోగొట్టుకుంటాడు. కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. 4:30కు లేస్తాను. మహా అయితే ఎప్పుడైనా చాలాసార్లు తప్పిపోయిన విషయాలు ఉన్నాయి, అవి చెప్పుకోకూడదు. ఇప్పుడు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పాలని చెప్తున్నా. 4:30కు లేస్తాము. దాదాపు ఇద్దరం కలిసి చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తాం. కలిసి ప్రార్థన చేస్తే కలిసి సంసారంలో సాగిపోతాం. చాలామంది అయ్యగారులు బాగా ప్రార్థన చేస్తారు, అమ్మగారులు వంట వరకే పరిమితం అయిపోతారు. అదేదో ఒక్కోసారి మనం సహకరించి వాళ్ళతో పాటు కలిసి బైబిల్ చదువుకోవడం, కలిసి వాక్యం చదవడం ఎంత బాగుంటుంది. మా జీవితాల్లో ప్రతిరోజు ఉదయకాలం దైవ మర్మాలు చదువుతాం, భక్సింగ్ గారి అనుదిన ధ్యానం. సాయంత్రం ఎడారులో సెలయేరు చదువుతాం. చచ్చిపోదాం అనిపిస్తుంది ఒక్కోసారి సేవలో. ఎడారులో సెలయేర్లు బుక్కు బలపరిచినంతగా మరొక ఏ దైవుని సేవకుని మరొక బుక్కు బలపరచదేమో. ఇక వదిలేద్దాం సేవ అనుకున్నప్పుడు ఎడారులో సెలయేర్లు ఎప్పుడు మన బెడ్ మీద ఉంచుకోండి. ఎడారులో సెలయేర్లు అనే బుక్కు ప్రతిరోజు మనం చదవడం ద్వారా మరుసటి రోజుకు ఆత్మహత్య చేసుకోకుండా ఉంటాం. మన పిల్లలకి మరి కొద్ది రోజులు మనం సేవ చేస్తాం. ఆ పుస్తకం చదవకపోతే బ్రతికుండడం చాలా కష్టం. సేవకునికి వచ్చే పోరాటాలలో, శోధనలో కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైందండి. కుటుంబ ప్రార్థనను సేవకులే నిర్లక్ష్యం చేస్తుంటారు ఎక్కువసార్లు. నేను వాక్యం చెప్పట్లేదు, నా అనుభవం నుంచి కొన్ని మాటలు చెప్తున్నాను. ప్లస్లు మాత్రమే కాదు, మైనస్లు కూడా చెప్తాను. రెండవది, దశమ భాగం అనేది ప్రతి సేవకుని అభివృద్ధికి ఆశీర్వాదానికి కారణం. 10 రూపాయలు ఉన్నా కూడా 5 అయినా కానీ దశమ భాగం తీయాలి. సేవకులే దేవుని భాగాన్ని తీయకపోతే సేవ వర్ధిల్లదు. ఈ పరిచర్యలన్నీ ఇలా చూస్తున్నామంటే అర్థం వాళ్ళకేమన్నా ఇస్తారంటారు. ఎలా ఇస్తారు? మనం ఇవ్వకుండా.
50 వంతు తీయడానికి ఈ రోజుకు దేవుడు నాకు సహాయం చేశాడు. మనం ఎత్తుతూ ఉంటేనే బాగా కోస్తాం. ఏలియన్న గారు కానీ రాజన్న గారు పొగడ్డం కాదు, కానీ అనోకర్ణలకు తెలుసు, కడుపులో తీసి పెడతారు. అప్పుడే కదా మనం ఏదైనా సాధించగలం. ఈ రెండు ప్రాముఖ్యమైన మాటలు మరి దైవజనులు వచ్చేసారు మన మధ్యకి, నా హృదయంలో ఉన్నాయి. ఖచ్చితంగా ప్రతి సేవకుడికి కుటుంబ ప్రార్థన చాలా అవసరం. దేవుని భాగం మనకు నాయకులుంటే నాయకులకి, లేదా మన ఆత్మీయాన్ని ప్రజెంట్ మనం నడిపిస్తున్న వారికి ఇవ్వచ్చు. దేవుని భాగం తీయకపోతే నేను చెప్తున్నాను కదా, సేవలో ఆర్థికంగా రాణించలేం. ఈ సమయంలో దేవుని సేవకులు దాసన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. మరి ఇక వెంటనే వెళ్ళిపోదాం, దీనిలో ప్రార్థన చేసుకుందాం. మనం కూడా, ప్రభువా సరిగా నేను నేర్చుకున్నప్పుడే నేను సరిగా నేర్పించగలను. దైవ సేవకులమైన మా కుటుంబాల్లోనే పర్సనల్ వ్యక్తిగత ప్రార్థనలు చాలా చేసుకుంటున్నాం, కానీ కుటుంబముగా కలిసి ఫ్యామిలీ డివోషన్ మేము చేసుకోలేకపోతున్నాం. దేవుని పనిలో మనం అరిగిపోవాలి అన్న విషయాలు మనం ఇంతవరకు మననం చేసుకుంటూ వచ్చాం. టెరిస్మోస్ లీడర్షిప్ ట్రైనింగ్ సెంటర్లో మరి డైరెక్టర్గా ఉంటున్న దైవజనులు ఎన్నో వందల కుటుంబాలను కట్టిన వారు. తెలుగు రాష్ట్రాల్లోని కాక అనేక ప్రాంతాల్లో దీవెనకరమైన సేవ చేస్తున్న ఈ గారు తర్వాత వారి కుమారులను మరి ఉన్నతమైన స్థాయిలో కాకుండా దేవుని సేవలో వచ్చిన దైవజనులు మన మధ్యకు వచ్చారు. నేర్చుకుందామా? మరి ఎవలే ప్రభువా, నీ పాదాల దగ్గర ఉంటానయ్యా, నాకు నేర్పించు, నేను సరిచేయబడాలి, నేను క్రమపరచబడాలి, ఏదో ఒక విషయం నేను నేర్చుకొని వెళ్ళాలి, మార్చుకొని వెళ్ళాలయ్యా అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మాతో ఉన్నవాడా, మా సహాయకుడా, మా దేవా, మా రక్షకుడా, మా విమోచకుడా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ, మీ ఉన్నతమైన నామానికై, ఘనమైన నామానికై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. విశేషముగా ఈ సమయంలో ప్రభువా, నీ సేవకులుగా, నీ దాసులుగా మేమందరం ఇక్కడ కలిసి మా దేశము కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయటానికి, అలాగనే ప్రభువా మీ యొద్ద మేము నేర్చుకొనుటకు ఈ యొక్క కూడికను మీరు ఏర్పాటు చేసినందుకై నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. విశేషముగా ఈ తలాంతుని భారాన్ని మీ దాసుడు రాజుకును కుటుంబానికి అనుగ్రహించినందుకై స్తోత్రాలు. తండ్రి, ఈ పరిచర్యలో సహాయం చేస్తూ వస్తున్నందుకై స్తోత్రాలు. ముఖ్యంగా ఈ సమయంలో మీ దాసుడు వివేకయ్య గారిని మీరు క్షేమంగా భద్రముగా తీసుకొని వచ్చినందుకై నీకు కృతజ్ఞతలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కుటుంబాలకు, సేవకు, ఈ విశ్వాస యాత్రలో ఏ విధంగా మేము ఇంకా ముందుకు సాగిపోవాలనో, ఏ విధంగా మేము ఇంకా కట్టబడాలనో అనేక విషయాలు మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ మీ దాసుడు మా మధ్యలోనికి వచ్చున్నారు. తండ్రి పరిశుద్ధాత్ముడా, మీ నడిపింపును అనుగ్రహించి దీవించి మహిమ పొందమని, ఆటంకాలు తొలగించండి, అల్లరి శక్తులను బంధించండి, అర్థము చేసుకునే మనస్సును మేమందరం కలిగిన వారమై నేర్చుకొని అవలంబించి నేర్పించుటకు నీ కృప చూపమని, మమ్మల్ని మేము తగ్గించుకొనుచు నీ నామాన్ని హెచ్చించి గణపరచుచు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. మీలో అనేక మంది 9:30కే వచ్చారు. మీ అందరికీ చాలా వందనాలు. ఓపికతో ఇంతవరకు కూర్చున్నారు. దేశక్షేమం కొరకు 1 గంట ప్రార్థన చేశాం, 1 గంట పాటలు పాడాం. మరి ఆరాధన కూడా ముగించబడింది. ఒక్క పల్లవి చరణం పాడుకుందాం. ఒక్క పల్లవి చరణం దేవుని సేవకులు అగస్త్యన్న గారు ఒక్క పల్లవి చరణం పాడతారు. ఆ తర్వాత దైవజనులకి మనం సమయాన్ని ఇచ్చాం.
ప్రైజ్ ది లార్డ్. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వర్ణింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా, నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. మంచి తండ్రి, ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. దేవా, మీ దాసులను మా మధ్యకు నడిపించారు, మీకు వందనాలు. ఇప్పటికే అనేక వందల వేల కొలది మందికి దీవెనకరమైన ఉపదేశాలను వారి హృదయంలో మీరు ఉంచినందుకై వందనాలు. మా ప్రాంత ప్రజల దైవ సేవకుల కుటుంబాలను మరింత పటిష్టంగా కట్టుట కొరకై ఈ చివరి దినాలు మీరు ఇష్టపడిన దేవునికి ఉన్నారు. రాజన్న గారికి హృదయంలో మీరు పెట్టిన భారాన్ని బట్టి వందనాలు. భారభరితమైన సభల మధ్యలో దేవా, ఈ అవకాశాన్ని మాకు కూడా కల్పించినందుకై స్తుతిస్తూ ఈ సమయాన్ని మేమందరం చక్కగా ఉపయోగించుకోవడానికి కావలసిన కృప దయచి మీ దాసుల మీద మరింత బలమైన మీ అభిషేకం నుంచి వాడుకోనమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.
సంతోషంగా అందరూ వందనాలు చెప్తాం, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మీ ప్రక్కన వరకు ఒకసారి వందనాలు చెప్పండి, నవ్వుతో పలకరిస్తుంది. ఎండకి నవ్వుతామంటారా? రైట్. చాలా సంతోషం. ఈ సమయంలో దైవజనులు వివేకయ్య గారిని మన మధ్యకి రావడం, అయ్యగారిని పరిచయం ఆల్రెడీ ముందే చేశాం. చాలా అద్భుతమైన పరిచర్యను ప్రభు ఇచ్చారు. వారు మనకంటే చాలా కఠినమైన పరిస్థితుల నుంచి సేవ ప్రారంభించారు. వారి మాటలో చెప్తారు. ఈరోజు మంగళగిరిలో కృపా సమాజం ద్వారా ఈ మధ్యనే మరి చాలా ప్రశాంతయుతమైన వాతావరణంలో మంచి మందిరాన్ని దేవుడు అయ్యగారు వాళ్ళకి ఇచ్చారు. అవన్నీ చూస్తున్నప్పుడు లైవ్లో ఎప్పుడు వెళ్ళి చూడాలనిపిస్తూ ఉంది. అంత బాగా వారు జీవితాలను కూడా కట్టారు. వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గణపరుచుదాం. నాకు బాగా ఆనందం ఏంటంటే చాలామంది అయ్యగారుల పిల్లలు అయ్యగారులాగా లేరు, లేదా సేవలో ఉండరు. కానీ దేవుడు వారి కుమారుడిని మన మధ్యలో